హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టేస్టీ మటన్ కర్రీ దోసకాయ ములక్కాయ కాంబినేషన్తో ఒక్కసారి ఇలా చేశారంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. సో లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసే ముందుగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ టేస్టీ మటన్ కర్రీ వేడి రైస్లో కనుక తింటే ఇంకా తినబుద్ధి అవుతుంది, అంత బాగుంటుంది. ఇక రోటీస్ చపాతీకి అయితే చెప్పనవసరం లేదు, అద్భుతంగా ఉంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకుని ఇలా వెడల్పుకున్న పాత్రలో ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక 1/2 కేజీ మటన్ని నీట్గా క్లీన్ చేసుకొని మిడిల్ సైజ్ ముక్క ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకి త్వరగా కుక్ అయిపోతాయి. మనం ఎలాంటి కుక్కర్ యూస్ చేయకుండా చాలా ఒక 45 మినిట్స్లో ఈ కర్రీ అయితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఆయిల్ హీట్ అయింది. ఇందులోకి 2 పచ్చిమిర్చి, అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్, కొంచెం లైట్గా కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే సరిపోతుందన్నమాట. ఓకేనా, చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఈలోపు ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువ యాడ్ చేస్తే బాగుండదు. 2 స్పూన్స్ వేసుకొని ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఈ ఫ్రై చేస్తుంటేనే ఈ టేస్టీ మటన్ కర్రీ అద్భుతంగా ఉంటుంది. ఇది ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా నీట్గా క్లీన్ చేసిన మటన్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసుకుందాము. కుక్కర్ యూస్ చేయకుండా మటన్ని ఒక 45 మినిట్స్ మనది కాదనుకుంటే ఈ కర్రీ అయితే అద్భుతంగా రెడీ అయిపోతుందండి. 80% అయితే ఒక హాఫ్ ఎన్ అవర్లో ఈ మటన్ కుక్ అయిపోతుంది. చక్కగా ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇందులోకి ఫస్ట్గా మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాము. ఎందుకంటే మటను కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఉడుకుతుంది. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను అనమాట. ఇలా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా 1 స్పూను పసుపు కూడా యాడ్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసేసుకొని 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని మరొకసారి అంతా కూడా చక్కగా కలిపేసుకుందామండి. ఈ విధంగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకుందాము. ఓకేనా, ఈలోపు మరొక స్టవ్ మీద 2 గ్లాసు వేడి నీళ్ళు మనం రెడీగా ఉంచుకోవాలి. మటన్ త్వరగా కుక్ అవ్వాలంటే ఈ వేడి నీళ్ళు కనుక మటన్లో పోస్తే చాలా తొందరగా కుక్ అయిపోతుంది. కుక్కర్తో పని లేకుండా ఒక 45 మినిట్స్లో అయితే కూర అయితే మనకు రెడీ అయిపోతుందండి. చూడండి, ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ వేడి నీళ్ళు ఉన్నాయి కదా మనం ప్రిపేర్ చేసాము, ఇలా అంతా కూడా కలిపి ఈ హాట్ వాటర్ కూడా చక్కగా ఇందులోకి యాడ్ చేసుకుందామండి. 2 గ్లాసెస్ హాట్ వాటర్ని అయితే వేసుకున్నాను. చాలామంది కుక్కర్ యూస్ చేస్తూ ఉంటారు. సో అలా యూస్ చేయకుండా ఇలా హాట్ వాటర్ వేసుకుని కుక్ చేసుకున్నట్లయితే సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఒక 80% మనకి కుక్ అయిపోతే సరిపోతుంది. ఓకేనా, చూడండి వాటర్ మొత్తం కూడా ఇంకిపోయి మనకి మటన్ ముక్క పైకి తేలిందనమాట. ఈ విధంగా నేను మీకు చూపిస్తాను. చూడండి, ముక్క కూడా 80% అయితే చక్కగా ఉడికిపోతుంది. మిగతా 20% చక్కగా ఈ దోసకాయ ములక్కాయలు ఈ టమోటా వేసినప్పుడు పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోతుంది. ఒక 45 మినిట్స్ మనది కాదనుకుంటే ఈ కర్రీ అయితే చక్కగా మనకి అద్భుతంగా ప్రిపేర్ అవుతుందండి. చూడండి, ముక్కని ఈ విధంగా గంటితో ఇలా చితిపితే చక్కగా ఒక 80% అయితే ప్రిపేర్ అయిపోతుందని మీకు కూడా అర్థమవుతుంది కదా. సో ఇందులోకి మనం కట్ చేసిన ఒక మీడియం సైజు 2 టమోటాలు, అలాగే ఒక దోసకాయ, కొంచెం కరివేపాకు వేసుకొని అంతా కూడా చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఇలా మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసేసుకుందాము. ఈ దోసకాయ ముక్కలు వేయటం వల్ల ఈ మటన్ కర్రీ ఇంకా టేస్ట్ వస్తుందన్నమాట. మరింత టేస్ట్ని అయితే పెంచేస్తుంది ఈ దోసకాయ ముక్కలు వేసుకోవడం వల్ల. సో ఎప్పుడు టేస్టీ మటన్ కర్రీ ఇలా కనుక చేశారంటే ఆహా ఎంతో బాగుందని ఇంట్లో వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటారు. ఇందులోకి 4-5 మీ దగ్గర ఉంటే ఆప్షనల్ ములక్కాయలు వేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. నేను ములక్కాయలు యాడ్ చేసుకున్నాను. సో ఈ విధంగా లేత ములక్కాయలు వేసుకున్నానండి. చక్కగా ఇలాగా మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఇందులోకి మనం స్పైసీకి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకున్నాను. నేను 3 స్పూన్స్ ఒక చిన్న స్పూన్స్ కారం వేసుకున్నాను. కొంచెం అలాగే గరం మసాలా, నెక్స్ట్ మీట్ మసాలా అదే మటన్ మసాలా 1 స్పూన్ వేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసేసుకున్నానండి. గరం మసాలా
ధనియాల పొడి ఇవన్నీ కూడా మనకి ఆప్షనల్ అనమాట. మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చు. ఓకేనా? ఇలా అంతా కూడా కలిపేసుకోవాలండి నీట్గా. చూడండి, చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయన్నమాట, అంత ఇదిగా ఉన్నాయి. ఇలాగా ఇందులోకి మరొక గ్లాసు హాట్ వాటర్ని వేసుకోవాలి. ఎందుకంటే 80% మటన్ ముక్క మనకి ఆల్రెడీ కుక్ అయిపోయింది. ఒక 20% కుక్ అవ్వడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నట్లయితే ఈ దోసకాయ, ములక్కాయ, టమోటా అలాగే ఈ 20% ఈ మటన్ ముక్క కూడా చక్కగా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. సో ఇలా సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే చూడండి పర్ఫెక్ట్గా మనకి టేస్టీ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుందనమాట. సో లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్. చూసారా, చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, దోసకాయ ముక్క ఉడికిపోయింది, అలాగే ములక్కాయ ముక్క కూడా ఉడికిపోయింది. చాలా పర్ఫెక్ట్గా అయితే ప్రిపేర్ అయ్యింది. నెక్స్ట్ ఇందులోకి లాస్ట్గా కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక 45 మినిట్స్ మంది కాదనుకుంటే ఈ కర్రీ అయితే చాలా బాగా ఉడుకుతుంది. లేట్ చేయకుండా మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారనమాట. ఇలా కొంచెం దగ్గర పడుతుంది అనగా చూడండి దోసకాయ ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. వేడి రైస్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి. చూడండి చక్కగా ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు వేడి రైస్లో కనుక తింటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా ట్రై చేసేసి కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.